ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. కొత్త పన్ను చెల్లింపు విధానంలో 12 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎప్పటి నుంచో కొత్త పన్ను చట్టం వస్తోందన్న అంచనాల నేపథ్యంలో త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టం తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ బిల్లును వచ్చే వారమే ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కాగా విపక్షాల నిరసనల మధ్య లోక్సభలో 2025-26 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వరుసగా 8వసారి ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చాక తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. బీహార్లోని మధుబనికి సీతారామన్ వెళ్లినప్పుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి తాను డిజైన్ చేసిన చేనేత చీరను బహుకరించారు. బడ్జెట్ వేళ దీనిని ధరించాలన్న ఆమె కోరిక మేరకు కేంద్ర మంత్రి ఈ చీరతో లోక్సభలో మెరిశారు. బడ్జెట్ ప్రసంగంలో గురుజాడ సూక్తిని ఆమె ప్రస్తావించారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో నినాదాన్ని మంత్రి ప్రస్తావించారు. మంత్రి తన ప్రసంగం కొనసాగిస్తుండగానే విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. బడ్జెట్ హైలైట్స్ ఇవే: విద్యలో కృత్రిమ మేధ అభివృద్ధికి 500 కోట్లతో 3 కేంద్రాలు ఏర్పాటు, వర్తకులకు 30,000 పరిమితితో యూపీఐ క్రెడిట్ కార్డులు, 200 జిల్లాల్లో క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు, బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ మకానా బోర్డు ఏర్పాటు, వచ్చే 5 ఏళ్లలో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు, వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 75,000 కొత్త మెడికల్ సీట్లు, ఉడాన్ పథకం ద్వారా కొత్తగా 120 విమానాశ్రయాలు ఏర్పాటు వంటివి ఉన్నాయి.